వెల్కమ్ టు 9 తెలుగు. మనం C# ట్యుటోరియల్స్ డిస్కస్ చేస్తున్నాము. ఇది పార్ట్ 5 లాంగ్వేజ్ ఇంటరాపరబిలిటీ లేదా ఇండిపెండెన్సీ. లాంగ్వేజ్ ఇంటరాపరబిలిటీ లేదా ఇండిపెండెన్సీ అంటే ఏంటి అంటే, మనం ఇంతకు ముందు డిస్కస్ చేసినట్లు .NETలో మోర్ దాన్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది. అంటే 30+ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయని డిస్కస్ చేసుకున్నాం. అందులో మనం కొన్ని చూసాం కూడా, C#, VB, J#, F# అని వీటి గురించి మాట్లాడుకున్నాం. సో దీనిలో మనం ఇప్పుడు మరి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వాడచ్చా అంటే వాడచ్చు. అంటే ఇప్పుడు C#లో రాసిన కోడ్ని VBలో యూజ్ చేయొచ్చా అంటే యూజ్ చేయొచ్చు. VBలో రాసిన కోడ్ని C#లో యూజ్ చేయొచ్చా అంటే యూజ్ చేయొచ్చు. సో అదే ఇంటరాపరబిలిటీ కాన్సెప్ట్ అనేది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసిన కోడ్ని ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూజ్ చేయొచ్చా అంటే .NET ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వరకు యూజ్ చేయొచ్చు. అదే ఇప్పుడు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకొచ్చి C# ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూజ్ చేస్తానంటే అది కుదరదు. ఎందుకంటే ఇవి కంప్లీట్గా డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కానీ .NETలో ఉన్నటువంటి 30+ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఒకదాన్ని ఇంకో దానిలో యూజ్ చేయొచ్చు అనమాట. సో అది ఎలాగో సింపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో సపోజ్ ఇప్పుడు ఒక డాక్యుమెంట్ ఉంది. ఒక డాక్యుమెంట్ ఇంగ్లీష్లో రాసు. సో ఆ ఇంగ్లీష్లో రాసిన డాక్యుమెంట్ని ఇప్పుడు మనం తెలుగులో, ఇప్పుడు సపోజ్ తెలుగు పర్సన్ ఉన్నాడు, సో హిందీ పర్సన్ ఉన్నాడు, నెక్స్ట్ తమిళ్ పర్సన్ ఉన్నాడు. సో ఇట్లా ఈ ఇంగ్లీష్లో ఉన్న డాక్యుమెంట్ని మనం వేరే వాళ్ళు యూజ్ చేయొచ్చా అంటే యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేయొచ్చు అంటే ట్రాన్స్లేటర్. సో ట్రాన్స్లేటర్ ఏం చేస్తాడు, ఈ ఇంగ్లీష్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి తెలుగు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చూపిస్తాడు. సో అంతే, డన్. సో అప్పుడు ఈ ఇంగ్లీష్ డాక్యుమెంట్ని హిందీలో కూడా యూజ్ చేయొచ్చు అంటే యూజ్ చేయొచ్చు. ఎప్పుడు ట్రాన్స్లేటర్ని యూజ్ చేసి దాన్ని హిందీ పీపుల్కి అర్థమయ్యేటట్టు చూపించినప్పుడు. సో అలాగే తమిళ్ పీపుల్కి. సో ఇట్లా ఏంటి అంటే మనకి .NETలో కూడా డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నప్పుడు, సో అవి ఇంటర్నల్గా అంటే మనం ఇప్పుడు సపోజ్ C#ని ఇక్కడ ఇది C# అనుకుందాం. సో ఇది C#. ఈ C#ని నేను VBలో వాడాలనుకున్నాను అనుకో. సో ఈ C#లో ఒక సింటాక్స్ ఉంటుంది, VBలో ఇంకో సింటాక్స్ ఉంటుంది. సో అప్పుడు నేను ఈ C#ని తీసుకొచ్చి VBలో యూజ్ చేస్తున్నప్పుడు C# కోడ్ కదా, అది C# సింటాక్స్లో కనిపిస్తుందా లేదా VB సింటాక్స్లో కనిపిస్తుందా అంటే, మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే దాన్ని కన్జ్యూమ్ చేస్తున్నారో, దాన్ని వాడుకుంటున్నారో, దాన్ని యూజ్ చేస్తున్నారో ఆ టార్గెటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సింటాక్స్లోనే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు C# సింటాక్స్ ఉంది, ఈ C# లైబ్రరీని తీసుకొని వచ్చి మీరు VBలో యూజ్ చేస్తున్నారనుకో, అది VBలోకి వచ్చినప్పుడు VB సింటాక్స్లోనే C# కోడ్ కూడా మనకు కనిపిస్తుంది అనమాట. అది ఇంటరాపరబిలిటీ అంటే. అంటే ఇప్పుడు ఈ C# వచ్చేసి ఇప్పుడు సపోజ్ ఇక్కడ J# ఉంది. సో ఇప్పుడు ఈ C#ని ఇక్కడ మనం J#లో యూజ్ చేస్తున్నాం అనుకో, అదేం చేస్తుంది, మనకి J# పర్సన్కి J# ఒక్కటే వచ్చు కదా, C# రాదు. అప్పుడు ఏం చేస్తుంది అంటే .NET ఇంటర్నల్గా ఆ C#లో ఉన్నటువంటి కోడ్ని J# సింటాక్స్లో చూపిస్తుంది అనమాట. అది గొప్పతనం. సో దాన్ని ఇంటరాపరబిలిటీ లేదా ఇండిపెండెన్సీ అంటారు. సో ఎప్పుడైతే C#ని మనం ఇక్కడ F#లో యూజ్ చేస్తున్నాం అనుకో, ఈ F# ప్రోగ్రామర్ ఎవరైతే ఉన్నారో ఆ F# ప్రోగ్రామర్కి ఓన్లీ F# వచ్చు, C# రాదు కదా. అప్పుడు ఈ లైబ్రరీని కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు C# సింటాక్స్ చూపిస్తే వీడు భయపడతాడు, వీడికి అర్థం కాదు కదా. సో అందుకే .NET ఏం చేస్తుంది అంటే, టార్గెట్ మనం ఎక్కడైతే మనం కన్జ్యూమ్ చేస్తున్నామో ఈ టార్గెటెడ్ ఫ్రేమ్వర్క్లోనే అది చూపిస్తుంది అనమాట. టార్గెటెడ్ లాంగ్వేజ్ సింటాక్స్లోనే చూపిస్తుంది. సో దాన్ని లాంగ్వేజ్ ఇంటరాపరబిలిటీ లేదా ఇండిపెండెన్సీ అంటాం. బాగుంది కదా. ఎస్, మనం ఇక్కడ చూడొచ్చు VB.NETలో రాసినటువంటి కోడ్ని కంపైల్ చేసినప్పుడు IL కోడ్లో కన్వర్ట్ అవుతుంది. సో IL కోడ్లో కన్వర్ట్ అయినప్పుడు దాన్ని మళ్ళీ మనం ఏంటి, బ్యాక్ టు వేరే లాంగ్వేజ్ అంటే C#లో యూజ్ చేస్తున్నాం అనుకో, అది C#లో కనిపిస్తుంది. మీకు ఈ ఎగ్జాంపుల్లో చెప్తాను. ఇప్పుడు VB.NETలో రాసాం కోడ్ని, ఆ VB.NETలో రాస్తే కంపైలేషన్ అయింది. కంపైల్ అయ్యాక అది CIL కోడ్గా కన్వర్ట్ అయింది. ఈ CIL కోడ్గా కన్వర్ట్ అయింది. ఇప్పుడు నేను దీన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ నా C#లో యూజ్ చేయాలి అనుకుంటున్నాను. ఏది, VB ప్రోగ్రామ్ని తీసుకెళ్ళి C#లో యూజ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇది IL కోడ్ కదా. IL కోడ్ అంటే ఎవరికైనా కామనే. సో ఈ IL కోడ్ని మళ్ళీ C# సింటాక్స్లో హైలైట్ చేసి చూపిస్తుంది అనమాట.
సో అది ఇంటరాపరబిలిటీ అంటే. నేను ప్రాక్టికల్గా చూపిస్తాను మీకు. ఇక్కడ నేను 2 ప్రాజెక్టులు తీసుకున్నాను. ఇక్కడ చూస్తే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసరికి విబి, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడేమో ఇది విబి, ఇదేమో C#. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఒక ప్రాజెక్ట్ విబి తీసుకున్నాను, ఇంకో ప్రాజెక్ట్ C# తీసుకున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ విబి ప్రోగ్రాంలో ఏం రాస్తానో చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు. సో విబిలో మనం ఇంటీజర్ని ఇంటీజర్ అని ఫుల్గా రాస్తాం. అదే C#లో INT ఇంట్ అంటాం అనమాట. ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ ఒక పారామీటర్ పెట్టాను అనుకో, ఇంట్ ఏబిసి. ఇట్లా మన C#లో ఏంటి ఇంట్ అని రాస్తాం, కానీ విబిలో ఏంటి ఇంటీజర్ అని రాస్తాం. ఓకే, సింటాక్స్ తేడా ఉంది. సో ఇప్పుడు నేనేం చూపిస్తున్నాను అంటే ఇక్కడ విబి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసినటువంటి సింపుల్ ప్రోగ్రామ్ ఇది. సో దీన్ని ఇక్కడ నేను ఒక 3 మెథడ్స్ పెట్టాను. సే హెలో, యాడ్ మెథడ్, మ్యాథ్ మెథడ్ అని 3 మెథడ్స్ పెట్టాను. సో ఇప్పుడు ఏంటి, ఈ యాడ్ మెథడ్ని నేను C#లో యూజ్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ ఇంటీజర్ అని చూపించకూడదు, INT అని చూపించాలి. ఎందుకంటే C# సింటాక్స్ INT కాబట్టి. ఓకే, అది చూద్దాం. సో నా క్లాస్ పేరు విబి క్లాస్ 1, ఇది నా C# క్లాస్. సో C# క్లాస్లో మనకి చూడొచ్చు డిఫరెన్స్. ఇక్కడ ఓపెనింగ్ క్లోజింగ్ బ్రేసెస్ ఉంటాయి, ఇవన్నీ నీట్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేశాను, విబి క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇక్కడ చూస్తే ఇది విబి క్లాస్ అనమాట, విబి క్లాస్ 1 అని. సో ఇప్పుడు నేను obj డాట్ యాడ్ అన్నాను అనుకో, సో మీరు అక్కడ చూడొచ్చు యాడ్ అంటే. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఏంటి మనకేం చూపిస్తుంది, INTA INTB అంటే ఇది విబి మెథడ్, విబి క్లాస్ విబి మెథడ్. అది దాన్ని మనం C#లో కాల్ చేసుకుంటున్నా, కన్జ్యూమ్ చేసుకుంటున్నా, కానీ ఆ సింటాక్స్ చూసావా, ఇది C#లో కాబట్టి మనం కన్జ్యూమ్ చేసుకుంటుంది C#లో కాబట్టి C# వాళ్ళకి C# సింటాక్స్ మాత్రమే అర్థమవుతుంది కాబట్టి C# వాడికి అర్థమయ్యేటట్టు C# సింటాక్స్లో చూపిస్తుంది. ఇంట్ ఏ INT అనేది C# సింటాక్స్. విబి సింటాక్స్ ఏంటి, INTEGR, ఇంటీజర్ అని ఫుల్గా చూపించాలి, కానీ ఇక్కడ INT అని చూపిస్తుంది. ఎందుకంటే మనం దాన్ని యూజ్ చేస్తుంది C#లో అని .NET దాన్ని మనకి C# సింటాక్స్లో హైలైట్ చేసి చూపిస్తుంది అనమాట. సో దట్ ఈజ్ ఇంటరాపరబిలిటీ. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను అప్లోడ్ చేసే న్యూ వీడియోస్ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ లాగా వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ.